ఈరోజు వృషభం, కన్య రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. సింహం, ధనస్సు రాశులకు విశేష లాభాలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మీనం నుంచి మేషరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజు ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో సింహం, ధనస్సు రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరోవైపు వృషభం, కన్య రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది? 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి ఫలితాలు, ఏరీస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ కారణంగా మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందొచ్చు. మీ వ్యాపారానికి సంబంధించి ఒక యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీ సమర్థతతో అనేక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఈరోజు మీరు కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం, ఈరోజు పేద ప్రజలకు సాయం చేయాలి. వృషభ రాశి వారి ఫలితాలు, టోరస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా చేయడం ద్వారా అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఒకరి నుండి సహాయం తీసుకోవలసి రావచ్చు. చిన్న వ్యాపారస్తులు ఈరోజు ఆశించిన లాభాలను పొందడంతో సంతోషిస్తారు. విద్యార్థులు ఈరోజు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత కారణంగా సమస్యలు పెరగొచ్చు. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం, ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. మిథున రాశి వారి ఫలితాలు, జిమనై హోరోస్కోప్ టుడే. సినిమా వార్తలు. లైఫ్ స్టైల్ రాశి ఫలాలు. బిగ్ బాస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఎబ్స్ స్తరీయస్ ఎడ్యుకేషన్ జాబ్స్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫోటో గ్యాలరీ వైరల్ సంక్షిప్త వార్తలు. స్పోర్ట్స్ బిజినెస్ టీవీ ఎన్నికలు ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ఏది నిజం ట్రావెల్ జోక్స్ బెస్ట్ డీల్స్ వెబ్ స్టోరీలు. తెలుగు న్యూస్. ఆస్ట్రాలజీ. డైలీ ఆస్ట్రాలజీ. హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 మూన్ ట్రాన్సిట్ ఇన్ పైసిస్ దీస్ జోడియాక్ సైన్స్ విల్ గిట్ లార్డ్ విష్ణు బ్లెస్సింగ్స్ ఇన్ తెలుగు. హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 ఈరోజు వృషభం, కన్య రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. సింహం, ధనస్సు రాశులకు విశేష లాభాలు. హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే, ఆథర్డ్ బై ఎస్. వెంకటేష్. సమయం తెలుగు అప్డేటెడ్ 21/2023 ఉదయం 10:38. హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మీనం నుంచి మేషరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజు ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో సింహం, ధనస్సు రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరోవైపు వృషభం, కన్య రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది? 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సమయం తెలుగు. హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 ఈరోజు వృషభం, కన్య రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. సింహం, ధనస్సు రాశులకు విశేష లాభాలు. మేష రాశి ఫలితాలు, ఏరీస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ కారణంగా మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందొచ్చు. మీ వ్యాపారానికి సంబంధించి ఒక యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీ సమర్థతతో అనేక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఈరోజు మీరు కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం, ఈరోజు పేద ప్రజలకు సాయం చేయాలి.
న్యూ ఇయర్ ప్రెడిక్షన్ 2024 కొత్త ఏడాదిలో శని, రాహు ప్రభావంతో సింహరాశి వారికి కష్టాలు తప్పవు. ఏ పరిహారాలు పాటించాలంటే వృషభ రాశి వారి ఫలితాలు టోరస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా చేయడం ద్వారా అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు ఒకరి నుండి సహాయం తీసుకోవలసి రావచ్చు. చిన్న వ్యాపారస్తులు ఈరోజు ఆశించిన లాభాలను పొందడంతో సంతోషిస్తారు. విద్యార్థులు ఈరోజు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత కారణంగా సమస్యలు పెరగొచ్చు. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. మిథున రాశి వారి ఫలితాలు జిమనై హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కొంత డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు రుణాన్ని తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయడం వల్ల మీ మనస్సులో ఆనందం ఉంటుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివ జపమాల పఠించాలి. కర్కాటక రాశి వారి ఫలితాలు క్యాన్సర్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈరోజు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు మీ కోప స్వభావంలో కొంత మార్పు తీసుకురావాలి. లేకుంటే మీ సంబంధాలలో చీలిక రావచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు లాభం కోసం కొత్త అవకాశాలను పొందుతూనే ఉంటారు. ఇది ఖచ్చితంగా లాభాలను తెస్తుంది. ఈ సాయంత్రం మీరు మీ బంధువుల పుట్టినరోజు తదితర కార్యక్రమాలకు హాజరు కావచ్చు. మీ తండ్రితో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలను చర్చించాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. సింహ రాశి వారి ఫలితాలు లియో హోరోస్కోప్ టుడే. సినిమా వార్తలు లైఫ్ స్టైల్ రాశి ఫలాలు బిగ్ బాస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఎబ్స్ తరియేస్ ఎడ్యుకేషన్ జాబ్స్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫోటో గ్యాలరీ వైరల్ సంక్షిప్త వార్తలు స్పోర్ట్స్ బిజినెస్ టీవీ ఎన్నికలు ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ఏది నిజం ట్రావెల్ జోక్స్ బెస్ట్ డీల్స్ వెబ్ స్టోరీలు. తెలుగు న్యూస్ ఆస్ట్రాలజీ డైలీ ఆస్ట్రాలజీ హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 మూన్ ట్రాన్సిట్ ఇన్ పైసిస్ దీస్ zodiac signs will get Lord Vishnu blessings in Telugu. హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 ఈరోజు వృషభం, కన్య రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. సింహం, ధనస్సు రాశులకు విశేష లాభాలు. హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే ఆథర్డ్ బై ఎస్. వెంకటేష్. సమయం తెలుగు అప్డేటెడ్ 21/2023 ఉదయం 10:38. హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మీనం నుంచి మేషరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజు ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో సింహం, ధనస్సు రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరోవైపు వృషభం, కన్య రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది? 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సమయం తెలుగు హోరోస్కోప్ టుడే 21 డిసెంబర్ 2023 ఈరోజు వృషభం, కన్య రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. సింహం, ధనస్సు రాశులకు విశేష లాభాలు. మేష రాశి ఫలితాలు ఏరీస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ కారణంగా మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందొచ్చు. మీ వ్యాపారానికి సంబంధించి ఒక యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీ సమర్థతతో అనేక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు.
ఈ రోజు మీరు కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందే అవకాశాలున్నాయి. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పేద ప్రజలకు సాయం చేయాలి. న్యూ ఇయర్ ప్రెడిక్షన్ 2024 కొత్త ఏడాదిలో శని, రాహు ప్రభావంతో సింహ రాశి వారికి కష్టాలు తప్పవు. ఏ పరిహారాలు పాటించాలంటే, వృషభ రాశి వారి ఫలితాలు. టోరస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా చేయడం ద్వారా అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు ఒకరి నుండి సహాయం తీసుకోవలసి రావచ్చు. చిన్న వ్యాపారస్తులు ఈ రోజు ఆశించిన లాభాలను పొందడంతో సంతోషిస్తారు. విద్యార్థులు ఈ రోజు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత కారణంగా సమస్యలు పెరగొచ్చు. ఈ రోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. మిథున రాశి వారి ఫలితాలు. జిమనై హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కొంత డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు రుణాన్ని తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయడం వల్ల మీ మనస్సులో ఆనందం ఉంటుంది. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ జపమాల పఠించాలి. కర్కాటక రాశి వారి ఫలితాలు. క్యాన్సర్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈ రోజు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు మీ కోప స్వభావంలో కొంత మార్పు తీసుకురావాలి. లేకుంటే మీ సంబంధాలలో చీలిక రావచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు లాభం కోసం కొత్త అవకాశాలను పొందుతూనే ఉంటారు. ఇది ఖచ్చితంగా లాభాలను తెస్తుంది. ఈ సాయంత్రం మీరు మీ బంధువుల పుట్టినరోజు తదితర కార్యక్రమాలకు హాజరు కావచ్చు. మీ తండ్రితో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలను చర్చించాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. సింహ రాశి వారి ఫలితాలు. లియో హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ కోసం ఏదైనా బ్యాంకు సంస్థ నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మీరు సులభంగా పొందుతారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొత్త కెరీర్ ఆఫర్ను పొందొచ్చు. ఈ రోజు మీ అత్తమామల నుండి గౌరవం పొందుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సాయంత్రం మీరు కుటుంబ సభ్యుల ఇంట్లో పూజ తదితర కార్యక్రమాలకు హాజరు కావచ్చు. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. కన్య రాశి వారి ఫలితాలు. వర్గో హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ తండ్రి ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి. ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈ రోజు వివాహానికి అర్హులైన వ్యక్తులు ప్రతిపాదనలను పొందుతారు. వాటిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమోదించవచ్చు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతి మాతను పూజించాలి. తుల రాశి వారి ఫలితాలు. లిబ్రా హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కొంత బాధపడతారు. మీ పిల్లల వైపు నుంచి కొన్ని నిరుత్సాహకరమైన వార్తలను వినొచ్చు. మీకు ఈ రోజు ఏదైనా చట్టపరమైన సమస్యలుంటే అందులో మీరు విజయం సాధించొచ్చు. మీకు కుటుంబంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడొచ్చు. దానిని పూర్తి చేయడంలో మీరు బిజీగా ఉంటారు. సోదరులు, సోదరీమణుల వివాహానికి ఏదైనా ఆటంకం ఉంటే మీరు దానిని తొలగించి కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవచ్చు. ఈ రోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. వృశ్చిక రాశి వారి ఫలితాలు. స్కోపియో హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈ రోజు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం జరిగితే మీరు మౌనంగా ఉండటం మంచిది.
మీ జీవిత భాగస్వామి కోపంగా ఉంటే, అతనిని, ఆమెను ఒప్పించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. వ్యాపారులు బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేరు. ఈ కారణంగా మీ తల్లి కూడా మీపై కోపంగా ఉండవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సులభమవుతుంది. తద్వారా వారి మేధో సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. ధనస్సు రాశి వారి ఫలితాలు. సాజిటేరియస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. ఈ కారణంగా ముందుకు సాగుతారు. మీ కుటుంబంలో తలెత్తే కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆలోచించి మాట్లాడాలి. మరోవైపు పొట్ట సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి, బయటి ఆహారాన్ని తినకూడదు. మీ జీవిత భాగస్వామి యొక్క పురోగతిని చూసిన తర్వాత సంతోషంగా ఉంటారు. మీ కుటుంబంలోని చిన్న పిల్లలతో సాయంత్రం సరదాగా గడుపుతారు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. మకర రాశి వారి ఫలితాలు. కాప్రికార్న్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు రానున్నాయి. విద్యా రంగంలో గురువులు, సీనియర్ల సాయంతో సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులలో కొంత ఉద్రిక్తత ఏర్పడొచ్చు. రాజకీయ రంగంలో ఉండే వ్యక్తులు నిపుణుల సలహా తీసుకోవాలి. లేకుంటే వారి రాజకీయ ప్రతిష్ట మసకబారుతుంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. కుంభ రాశి వారి ఫలితాలు. అక్వేరియస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈరోజు పూర్వీకులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో కొత్త ఆస్తి లేదా కొత్త వాహనం తీసుకోవచ్చు. ఈరోజు మీ తండ్రి ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల ఆందోళన చెందుతారు. ఈ సమయంలో వైద్యుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. మరోవైపు కొన్ని వ్యాపార ఒప్పందాలు రద్దు చేయడం వల్ల కొంచెం ఆందోళన చెందుతారు. భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సాయంత్రం సమయాన్ని సరదాగా గడుపుతారు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మీన రాశి వారి ఫలితాలు. పైసీస్ హోరోస్కోప్ టుడే. ఈ రాశి వారు ఈరోజు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు కొన్ని మంచి అవకాశాలను పొందుతారు. ఇది మీ సామాజిక ప్రతిష్టను కూడా పెంచుతుంది. ఈరోజు మీ కుటుంబంలో ఎవరితోనైనా విభేదాలుంటే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ సంబంధం దెబ్బతింటుంది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తారు. దీని గురించి మీ భాగస్వామి సలహా తీసుకోవాలి. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.